ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకోవడం సరికాదని శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత అన్నారు. సీఎం పదవిపై లోకేష్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు. టీడీపీ పార్టీ జనసేనను సంప్రదించకుండానే సీట్లను కేటాయించింది కాబట్టే జనసేన కూడా సీట్లను కేటాయించిందని చెప్పారు. శ్రీకాళహస్తిలో ప్రజలంతా జనసేన వైపు ఉన్నారన్నారు. ఈసారి శ్రీకాళహస్తిలో ఎగిరేది జనసేన జెండానే అని వినూత తెలిపారు. దాదాపు 43వ రోజు అండి. ఎప్పుడైతే జనసేన టీడీపీ పొత్తు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేము ప్రతిరోజు ప్రజల్లో తిరుగుతున్నాం. అంతకుముందు 2 సంవత్సరాలుగా నో మై కాన్స్టిట్యుయెన్సీ అనే పేరుతో డోర్ టు డోర్ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ తిరుగుతున్నాం. ఈరోజు ఓటేరు కాలువలో ఇంత ఘనంగా చూస్తున్నారు కదా, మమ్మల్ని ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఎక్కడైతే ఈ అవినీతి పరిపాలన స్టార్ట్ అయిందో, జగన్ రెడ్డి ఎక్కడైతే అబద్ధపు హామీలు చెప్తూ చీకటి జీవోలతో ముందుకెళ్తున్నాడో ప్రతి ఒక్క మహిళ కూడా స్పందిస్తోంది. పూర్తి మద్యపాన నిషేధించిన తర్వాతే నేను ఓటు అడగడానికి వస్తాను, లేకపోతే రాను అన్నాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని జగన్ రెడ్డి ఓటు అడగడానికి వస్తాడు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యంతో, అది కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. ఆ డబ్బుతోనే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. ఎక్కడికక్కడ కల్తీ మద్యం ఏర్లై పారుతుంది. అది కాకుండా రాష్ట్రం మొత్తం గంజాయి, ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గంజాయి చెప్పాలంటే అధికార పార్టీ వాళ్ళే చేస్తున్నారు. గంజాయి చిన్న పిల్లలకి, యూత్ కి గంజాయి అలవాటు చేసి ఎక్కడికక్కడ చదువుకున్న యువత స్పాయిల్ చేసుకున్నారు వాళ్ళ లైఫ్ ని. అంతేకాకుండా నిత్యావసర సరుకుల రేట్లన్నీ పెంచేసి ప్రతి చోట మహిళలు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. ఇప్పుడే చూసాము, 2-3 మహిళలతో మాట్లాడడం. మేము కోరుకుంటున్నాం జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. మేము చాలా విలేజెస్ తిరుగుతున్నామండి. ఎంత ఎంపవర్మెంట్ వచ్చిందంటే, ఎంత మార్పు వచ్చిందంటే వాళ్ళు చెప్తున్నారు. ఎప్పటి నుంచో కొన్ని కుటుంబాలే వెళ్తున్నాయి, కొన్ని కుటుంబాలే చూస్తున్నాం. రాజ్యాధికారం